బీపీటీ 5204 వరి వంగడానికి స్వాగతం సుస్వాగతం. ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పటికీ ప్రకృతి సహకరించకపోతే మనం ఏమి చేయలేం. ముందుగా ఆది దేవుని స్మరించుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మాతాండ సంభూతం తం నమామి శనేశ్వరం ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణవేతం తం బుధం ప్రణమామ్యహం. ముందుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఆదిదేవుని స్మరించుకొని మనం బీపీటీ 5204 వరి వంగడం సాగు చేయడం జరుగుతా ఉంది. ఈ శుభ సందర్భంగా నేను నలుగురు వ్యక్తులకి ఈ భూమి మీద లేరు, వాళ్ళు కూడా మనకు దేవుళ్ళతో సమానం. ఆ నలుగురు వ్యక్తులకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకున్న తర్వాతనే మనం విత్తనాలు చల్లకం ప్రారంభించడం జరుగుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నా కన్న తల్లి నాకు జన్మనిచ్చినటువంటి శ్రీమతి వేటగిరి మీనాక్షి గారికి, అదేవిధంగా నా కన్న తల్లికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వేణుంబాక శంకరమ్మ గారికి, వేణుంబాక వెంకయ్య గారికి, అదేవిధంగా ఈ బీపీటీ 5204 వరి వంగడం సృష్టించినటువంటి ఎం వెంకటరమణారెడ్డి గారు, మోరవల్లి వెంకటరమణారెడ్డి గారు బాపట్ల వరి పరిశోధనా స్థానంలో ఈ వరి వంగడం క్రియేట్ చేసినారు. ఆ నలుగురు భూమి మీద లేకపోయినా వాళ్ళ ఆశీస్సులు మనకు ఉండాలని కోరుకుంటూ బీపీటీ 5204 సాంబా మసూరి వరి వంగడం చల్లకానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు, బాబాయ్ వేటగిరి పోలయ్య చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన వాళ్ళే ఇప్పుడు నా కుడి భుజం ఎడం భుజం అయినారు. అదేవిధంగా ప్రాణ స్నేహితుడు సౌటూరు వెంకయ్య, అదేవిధంగా మా రాళ్ళకుంట జనార్దన్ అన్న, అంటే మా అమ్మ ఉన్నప్పుడు జనార్దనాన్ని పెట్టుకోండి అంటా ఉండేది. అది ఆమె లేకపోయినా కూడా ఏ లోకాన ఉన్నా కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా మామయ్య సింగరాయకొండ మామయ్య, కోటేశ్వరరావు మామయ్య గారు, అదేవిధంగా రైస్ మిల్లు డ్రైవర్ కొంతగాని గంగాధర్ గారు, ఏ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏ టైం అయినా సరే ఆడిచ్చి రైసు వినియోగదారుల గమ్యస్థానానికి వరి సాగు చేయడానికి నాకు 4 నెలలే పట్టేది, కానీ 365 రోజుల పాటు జీవనోపాధి కల్పిస్తున్నటువంటి నాకు ఈ విధంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్న పొంతగాని గంగాధర్ గారికి, అదేవిధంగా చంద్రబాబు గారు పటేల్ నగర్ లో అవసరం అయినప్పుడల్లా రావడం చేయడం జరుగుతా ఉంది. అదేవిధంగా ఇంతమంది సమక్షంలో మనం బీపీటీ 5204 వేయడం, అది కూడా వాళ్ళు అమ్మమ్మ తాతయ్య అమ్మ వాళ్ళందరూ కూడా మన ఆశీస్సులు ఉంటాయని, వాళ్ళ ఆశీస్సులు మనకు ఉంటాయని కోరుకుంటూ ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నలుగురు వ్యక్తులు మొదటగా జన్మనిచ్చిన కన్నతల్లి శ్రీమతి వేటగిరి మీనాక్షి గారికి, మా అమ్మకి జన్మనిచ్చినటువంటి కన్న తల్లిదండ్రులైన వేణుంబాక శంకరమ్మ గారు, వేణుంబాక వెంకయ్య గారు, అదేవిధంగా ఈ బీపీటీ 5204 వరి వంగడం సృష్టికర్త అయినటువంటి మోరవల్లి వెంకటరమణారెడ్డి గారికి బాపట్ల వరి పరిశోధనా స్థానంలో ఆ వరి వంగడం క్రియేట్ చేశారు. ఆ నలుగురికి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని అంటే భూమి మీద లేకపోయినా వాళ్ళు చేసినటువంటి పనులు ఈ చిరస్థాయిగా నిలిచిపోతాయి. బీపీటీ 5204 కానీ కర్నూలు సన్న బియ్యం కానీ, సాంబా మసూరి కానీ, చీరాల సన్నాలు కానీ, పేర్లు అనేకం కానీ ఇత్తనం మాత్రం ఒకటే. ఆ విధంగా ఆ వరి వంగడం ఆయన క్రియేట్ చేసినారు. సన్న బియ్యం అన్నంత వరకు ఆయన పేరు పదిలం. ఈ ప్రపంచంలో సన్న బియ్యం ఉన్నంత వరకు ఆయన పేరు ప్రజలంగా అట్లాగే ఉంటది. అదేవిధంగా ఈ రోజుల్లో ఒక సెంటు భూమి కూడా కొనలేం. ఆ రోజుల్లో ఆ పొలాలు ఇప్పుడు మనం సాగు చేసే వరి పొలాలన్నీ వాళ్ళు సంపాదించినయే. ఆ విధంగా ఆ నలుగురు కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాము. ఇది ఒక సంతోషకరమైన విషయం. అదేవిధంగా టీమ్ మెంబర్స్, ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ తరపున ఈ బీపీటీ 5204 ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ శుభ సందర్భంగా. అదేవిధంగా ఇంకా త్వరలోనే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా కూడా వరి సాగు చేయడం జరుగుతుంది. అది నానమ్మ వాళ్ళ ఊర్లో వరి సాగు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రోజున బీపీటీ 5204 సాంబా మసూరి అనే వరి వంగడం మనం చేయడం సంతోషకరం. అదేవిధంగా తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ త్వరలోనే విత్తనం చల్లకం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.